మీకు తెలియని విషయం ఏంటో తెలుసా? చిన్నప్పటి నుంచి మనల్ని శివుడు నడిపిస్తూనే ఉంటాడు. 2 ఏళ్ల వయసున్నప్పుడు శివుడు నడిపిస్తాడు. 5 ఏళ్ల వయసున్నప్పుడు శివుడు మాట్లాడిస్తాడు. నువ్వు పెరుగుతూ ఉండంగా నీతో నడుస్తాడు. నీ అనుభవాల కొద్దీ నీకు జ్ఞానాన్ని తెప్పిస్తాడు. నిన్ను ఆడిస్తాడు, పాడిస్తాడు. కొన్ని విషయాలు ఏడిపించినా కూడా ఆ ఏడిపించిన సమయంలో నీకు నేనున్నాను తోడుంటాడు సర్వేశ్వరుడు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పుట్టుక నుంచి మరణం వరకు మనకు తోడుండేది కేవలం ఈశ్వరుడు మాత్రమే, మిగతాది ఏది కాదు. అదొక్కటి మనం గ్రహించగలగాలి. ఎందుకంటే జన్మ పుట్టినప్పటి నుంచి మన శాశ్వత మరణం వరకు కేవలం సర్వేశ్వరుడు నీకు ఎల్లవేళలా తోడుంటాడు, అండగా ఉంటాడు, నిన్ను కాపాడుతూ ఉండేది ఆయననే. మనం అనుకుంటాం మనం ఏదో నడుస్తున్నాం, ఏదో చేస్తున్నాం, ఏదో అవుతున్నాం. ఇదంతా కాదు. ఆడిచ్చేవాడు పరమేశ్వరుడే, పాలించేవాడు పరమేశ్వరుడే, ఏడిపించేవాడు పరమేశ్వరుడే, ఆఖరికి నవ్వించి సంతోషపరిచేవాడు కూడా ఈశ్వరుడే. ఈశ్వరుడే అన్నీ చేస్తాడు. అందుకే మనం అన్ని ఈశ్వరుడే అనుకోవాలి. అన్నీ ఈశ్వరుడే. ఎందుకంటే మన జీవిత గమ్యమే ఈశ్వరుడు అనుకోవాలి. అదే మనం గ్రహించగలగాల్సిన విషయం. హర హర మహాదేవ శంభో శంకర, శివకేశవాయ నమః.